హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఎకనామిక్స్కి సంబంధించి న్యూ సిలబస్ ఏపీకి సంబంధించి 4వ లెసన్ భారతదేశంలో ఆహార భద్రత అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఇది ఎకనామిక్స్లో లాస్ట్ లెసన్. సో ఇలా మనకి ఎకనామిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది 9th క్లాస్కి సంబంధించి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ భారతదేశంలో ఆహార భద్రత ఫస్ట్ మనం చూసుకుంటే ప్రజలందరికీ అన్ని సమయాల్లో గల ఆహార లభ్యత పొందే సౌలభ్యత మరియు స్తోమతను ఆహార భద్రతగా చెప్పుకోవచ్చు. సో ఆహార భద్రత అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి సమయంలో కూడా ప్రజలందరికీ ఆహారం అందుతుందా లేదా, వారికి ఆహారం కొనుక్కునే స్తోమత ఉందా లేదా అనే విషయాలను తెలియజేసేదే ఆహార భద్రతగా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా ఆహార పంటల ఉత్పత్తి లేనప్పుడు కానీ వాటి యొక్క పంపిణీలు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆహార అభద్రతకి గురవుతారనమాట. అంటే ఆహారం దొరకలేని స్థితికి గురవుతారు. దాన్ని ఆహార అభద్రత అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి అలాంటి సమయాల్లో ఎప్పుడైతే ఆహార అభద్రత అనేది ఏర్పడుతుందో సో అప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సో దాన్ని ఎలా అధిగమిస్తుంది అనేవన్నీ కూడా ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఆహార భద్రత అంటే చూసాం కదా. సో మనిషి బతకడానికి గాలి, నీరు అది ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. సో 2 పూట్ల కూడా భోజనం చేయగలిగేటటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆహార భద్రతగా మనం చెప్పుకోవచ్చు. సో ఆహార భద్రత అనేది కొన్ని కోణాలను కలిగి ఉందన్నమాట. అవి ఇక్కడ ఇచ్చారు. సో ఏమంటే ఈ ఆహార భద్రత అనేది ఏంటంటే దేశంలో ఆహార ఉత్పత్తిని సూచిస్తుంది, అలాగే ఆహార దిగుమతులను సూచిస్తుంది, అలాగే ప్రజలకు ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ఎంత మన దగ్గర ఫుడ్ అనేది రెడీగా ఉంది అనేది కూడా ఈ ఆహార భద్రత అనేది సూచిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే అందరికీ ఆహారం అందుబాటులో ఉండడాన్ని సూచిస్తుంది. స్తోమత ఒక వ్యక్తి యొక్క స్తోమతను కూడా సూచిస్తూ ఉంటుందన్నమాట ఆహార భద్రత అనేది. అంటే అతను కొనుక్కొని తినగలిగే స్థితిలో ఉన్నాడా, అతని దగ్గర అంత డబ్బు ఉన్నదా లేదా అనేది కూడా ఈ ఆహార భద్రత అనేది సూచిస్తూ ఉంటుంది. సో ఇలా ఒక వ్యక్తికి లేదా కొంతమందికి ఆహార భద్రత అనేది ఎప్పుడు ఉంటుంది అంటే సో అతనికి ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు, సరిపడా అంత నాణ్యత గల ఆహారాన్ని కొనుగోలు చేసుకునే డబ్బు అతనికి ఉన్నప్పుడు, సో ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు, ఈ 3 సిచ్యువేషన్స్లో అతను ఆహార భద్రత కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం. అయితే ఎందుకు ఈ ఆహార భద్రత అనేది దేనికి అంటే సమాజంలో చాలామంది పేదవాళ్ళు చాలాసార్లు అభద్రతకి లోనయ్యి సో ఈ జాతీయ విపత్తులు ఏవైనా సంభవించినప్పుడు భూకంపాలు, కరువులు, సునామీలు ఇలాంటివి వచ్చినప్పుడు మనకి పంట నష్టాలు అనేవి వచ్చి ఆ యొక్క ప్రాంతాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటాయి అన్నమాట. కరువు అంటే వాళ్ళకి తినడానికి తిండి ఏమి దొరకలేని పరిస్థితి. సో అలాంటివి ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆహార అభద్రతకి గురవుతూ ఉంటారు. ఆ సమయంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఆ యొక్క నిల్వలు కానీ ఏవైనా ఉత్పత్తి కానీ అన్నీ సక్రమంగా ఉంటూ ఉండాలి. సో ఆ విధంగా ఆహార భద్రత ఎందుకంటే ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా సరే మనకి ఎంతో కొంత తినడానికి తిండి ఉండే విధంగా చేసుకోవాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఆహారము లేని పరిస్థితిని ఎదుర్కోకుండా ఉంటాము. ఇక్కడ ఒక నోట్ అనేది ఇచ్చారు. 1970లో ఆహార భద్రత అంటే ప్రాథమిక ఆహార పదార్థాలు అన్ని సమయాల్లో తగినంత లభ్యత అని అర్థం చేసుకునేవారు. అంటే ఆహార భద్రత అంటే ఏంటంటే సో తినడానికి అన్ని ఆహార పదార్థాలు కూడా మనకి ఉంటే దాన్ని ఆహార భద్రతగా చెప్తూ ఉండేవారు. సో అయితే అమర్త్య సేన్ అనే అతను ఆహార భద్రతకి ఒక కొత్త కోణాన్ని జోడించాడు అనమాట. ఏంటి అంటే సో అతను హక్కులుగా పిలిచాడు అనమాట. ఏమని? ఆహారాన్ని పొందడము ఇవన్నీ కూడా కొన్ని హక్కులుగా పిలిచాడు. సో 1995లో ప్రపంచ ఆహార సదస్సు అనేది ఏం చేసింది అంటే రోజువారీ ఆహార అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి, మంచిగా చురుకైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి, ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రజలందరికీ కూడా అన్ని సమయాల్లో సురక్షితమైన పోషకాహారాన్ని ఇచ్చే భౌతిక ఆర్థిక సౌలభ్యతను కలిగి ఉండడము, అలాగే వ్యక్తిగత, గృహ, ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ స్థాయిలో ఆహార భద్రత ఉంటుంది అని చెప్పి
ఈ FAO 1996లో ప్రకటించడం అనేది జరిగిందనమాట. సో, అందరికీ కూడా ఆహారం అనేది అందుబాటులో ఉండాలి, చేయాలి అని ప్రపంచ ఆహార సదస్సు అనేది ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఆహార భద్రత ఎందుకు అనే విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం కదా! సో, కరువు కాటకాలు అవి వచ్చినప్పుడు ప్రజలు వాటి బారిన పడకుండా ఉండడానికి విపత్తు వల్ల ఈ ఆహార ధాన్యాలు అనేవి అవి తగ్గిపోతూ ఉంటాయి. సో, వాటి వల్ల చాలా కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొరత ఏర్పడిందంటే ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగిపోతే అందరూ ఆహారాన్ని కొనుక్కొని తినలేరు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎక్కువ పాటు ఈ ఆకలి బాధలు ఏర్పడుతూ ఉంటాయి. సో, అదే చివరికి ఏమవుతుంది, కరువుగా మారిపోతూ ఉంటుంది. అలా ఆకలి కారణంగా కలుషితమైన నీరు ఎప్పుడైతే ఆకలి ఉంటుందో ఇంకా అక్కడ నీరు అదంతా కలుషితం అయిపోతుంది. సో, ఆ కలుషితమైన నీరు తాగడము, ఆ కుళ్ళిపోతున్న ఆహారం తినడం వీటన్నింటి వల్ల ఏంటంటే శరీరం అనేది బలహీనపడి చాలా వరకు రోగ నిరోధక శక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది. వాటి వల్ల అంటువ్యాధులు ప్రబలి అలా చనిపోతూ ఉంటారనమాట. నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా ఒక్కొక్కటి సంభవిస్తూ అక్కడ ప్రజలనేవారు చనిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కరువు యొక్క లక్షణాలనమాట. సో, ఇలా జరగకుండా ఉండాలి అంటే మనకి ఆహార భద్రత అనేది ఉండాలి. అయితే భారతదేశంలో మనకి అత్యంత భయంకరమైన కరువు ఎప్పుడు సంభవించిందంటే 1943లో దాన్నే బెంగాల్ కరువు అంటారు. సో, ఇది దాదాపు బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక 30 లక్షల మంది వరకు చనిపోవడానికి కారణమయ్యిందనమాట. ఇక్కడ చూసుకుంటే బెంగాల్ ప్రావిన్స్‌లో వరి ఉత్పత్తి అనేది 1938లో 85 లక్షల టన్నులుంటే ఎగుమతులేం లేవు. సో, మొత్తం ఆ 85 టన్నులు అలా ఉన్నది. అయితే 1939లో 79 టన్నులుంటే ఇంకొక 4 టన్నులు దిగుమతి చేసుకున్నారు. మొత్తం 83 టన్నులు. అలాగా లాస్ట్‌కి 1943కి వచ్చేసరికి 76 టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది. 3 టన్నులు దిగుమతి చేశారు. మొత్తం 79 లక్షల టన్నులు అనేది ఉండేది. నెక్స్ట్ గనక చూసుకుంటే ఈ బెంగాల్‌లో సంభవించినటువంటి కరువు అనేది మళ్ళీ ఇంకెప్పుడు కూడా సంభవించలేదనే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దేశంలో చాలా ప్రాంతాలనేవి అంటే అలాంటి కరువు మళ్ళీ సంభవించినప్పటికీ రాలేనప్పటికీ కూడా కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు భారతదేశంలో అలాంటి కరువుని ఎదుర్కొంటున్నాయి. సో, కొన్నిసార్లు ఆకలి చావులు వినపడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలి అనుకుంటే కరువే రాకపోయినప్పటికీ కూడా కోవిడ్-19 వచ్చింది. సో, కోవిడ్-19లో చాలామంది ఆహారం అనేది లేక చాలా బాధపడ్డారు. సో, మనుషులు గానీ, జంతువులు గానీ చాలా ఇబ్బందులనేవి పడ్డాయి. సో, ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని స్థితి అనమాట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదని ఆంక్షలు విధించడము, ఈ ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ ఆగిపోవడం, వీటి వల్ల ఏంటంటే విపత్తుల వల్లే కాదు ఇలాంటి కొన్ని మహమ్మారి జబ్బుల వల్ల కూడా ఆహార అభద్రత అనేది ఏర్పడిందనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఈ ఆహార భద్రత అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో, ఆహార భద్రత లేని వారెవరు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో, ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గనుక చూసుకుంటే పోషకాహార లోపాలకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువగా తక్కువ భూమి ఉన్న వాళ్ళు, అలాగే సాంప్రదాయ చేతి వృత్తుల వాళ్ళు, సాంప్రదాయ సేవలు అందించే వాళ్ళు, ఈ ఉపాధి కార్మికులు, బిచ్చగాళ్ళు, అనాథలు వీళ్ళెవరైతే ఉంటారో వీళ్ళే ఎక్కువగా ఆహార అభద్రతకి లోనవుతూ ఉంటారనమాట. పోషకాహార లోపాలు అవి వీళ్ళల్లోనే ఎక్కువగా ఉంటాయి. సో, ఈ కార్మికులు అనేవారు ఎక్కువగా అంటే కొద్దిపాటి సంపాదనతో వాళ్ళ యొక్క కుటుంబాన్ని నడుపుకోలేరనమాట. సో, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే గనక ఒక చిన్న స్టోరీ అనేది ఇచ్చారు. రాము అనే వ్యక్తి రాయ్‌పూర్ గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కూలీగా పనిచేస్తాడట. 10 సంవత్సరాలు గల అతని పెద్ద కొడుకు సోము కూడా ఒక గ్రామ సర్పంచ్ దగ్గర పశువులనవి కాచుకుంటూ పాలేరుగా అయితే పనిచేస్తూ ఉన్నాడు. సో, అతనికి సంవత్సరం మొత్తానికి పనిచేసినందుకు ఒక 1000 రూపాయలు చెల్లిస్తూ ఉంటారు. రాముకి 3 కొడుకులు ఉన్నారనమాట. అలాగే 2 కుమార్తెలున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు కావడం వల్ల ఏంటంటే పొలంలో పని చేయలేరు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. అలాగే అతని యొక్క భార్య సున్హరి కూడా పశువుల నివాసాన్ని అంటే ఈ పశువుల దొడ్లు అవి ఉంటాయి కదా! వాటిని క్లీన్ చేస్తూ ఉంటదనమాట. అలాగే పశువుల పేడ తీయడము ఇవన్నీ. సో, అలా ఆమె రోజువారీ పని చేసినందుకు గాను ఒక 1/2 లీటర్ పాలు, కూరగాయలు, కొంచెం ఏదో ఒక వండిన ఆహారము ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అలాగే తనతో పాటు తన భర్తతో పాటు వ్యవసాయ పనుల్లోని వాటిల్లోని కూడా
పనిచేస్తూ కొంత అదనపు ఆదాయం అనేది వాళ్ళు సంపాదించుకుంటారని చెప్తున్నారు. సో, వ్యవసాయ పనులకు తగ్గట్టుగా వాళ్ళు నాట్లు వేయడము, విత్తనాలు విత్తడము, పంట కోసే సమయాల్లో, ఇలాంటి సమయాల్లో మాత్రమే వాళ్ళకి పని అనేది లభిస్తూ ఉంటుందనమాట. ఆ తర్వాతేంటంటే మళ్ళీ ఇంకొక 4 నెలలు పననేది ఉండదు. మళ్ళీ కోత సమయాల్లో వాళ్ళకి పననేది ఉంటుంది. ఆ తర్వాతేంటంటే ఈ పని లేని టైంలో ఇటుకలు చేయడము, లేదా ఇలా ఇల్లు కట్టే నిర్మాణ పనుల్లో వాటిల్లో వాళ్ళు పనికి వెళ్ళిపోతూ ఉంటారు. సో, 2 పూట్ల వాళ్ళు భోజనం కోసం అవసరమైన వస్తువులేవైతే ఉంటాయో, వాటికి తగ్గట్టుగా వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారనమాట. అయితే పని దొరకని రోజులు అవి ఏవైతే ఉంటాయో వాటిల్లో వాళ్ళు కష్టాల్ని ఎదుర్కొంటూ ఉంటారని చెప్తున్నారు. కొన్నిసార్లు చిన్నపిల్లలు వాళ్ళు అయితే ఆహారం అనేది లేకుండానే పడుకుంటూ ఉంటారట. సో, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు 4 నెలలు అంటే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. మిగిలిన 4 నెలలు అనేవారు వాళ్ళు ఆహార అభద్రతకి లోనవుతూ ఉన్నారు. నెక్స్ట్ గనక చూసుకుంటే ఇక్కడ ఇంకొక కథ అనేది ఇచ్చారు. అహ్మద్ బెంగుళూరులో ఒక రిక్షా లాగే వ్యక్తి అనమాట. సో, అతనికి 3 సోదరులు, 2 సోదరీమణులు. అలాగే వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు ఒక చిన్న ప్లేస్‌లో ఉంటారు. సో, అతను ఒక మురికివాడలో ఉంటాడనమాట. రిక్షా లాగడం ద్వారా రోజు అతనికొచ్చే సంపాదన పైనే అతని యొక్క మొత్తం కుటుంబం అనేది ఆధారపడి ఉంటుంది. సో, అతని సంపాదన అనేది రోజు రోజుకి మారుతూ ఉంటుందనమాట. ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ ఉంటుంది. సో, అలా రోజువారీ ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని కొనుగోలు చేస్తూ కొంత సేవ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో, మిగతా రోజుల్లో ఏవైతే మిగతా రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతే సంపాదిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఒక పసుపు కార్డ్ అనేది ఉండడం వల్ల పేదరిక గీతకి దిగువన ఉన్న ప్రజలకి ఈ పీడీఎస్ కార్డ్ అనేది ఇస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి సరిపడా గోధుమలు, బియ్యము, చక్కెర, కిరోసిను ఇవన్నీ అందుతూ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ మార్కెట్ ధరల కంటే కొంచెం తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు కొనుక్కొని తినడానికి, వాళ్ళకి ఆదాయం తక్కువ వచ్చిన రోజుల్లో కొనుక్కొని తినడానికి వీళ్ళకి ఉపయోగపడుతూ ఉంది. సో, ఈ విధంగా ఇక్కడ 2 స్టోరీలనేవి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆహార అభద్రతకి ఎవరు లోనవుతున్నారు అంటే, ఆహార భద్రత లేని వారు ఎవరు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా! అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, కొంతమంది భూమి లేని వాళ్ళైతే ఎక్కువగా ఈ సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీలు వీళ్ళల్లో కూడా తక్కువ భూమి లేదా అసల భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆహార అభద్రతకి గురవుతూ ఉన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు బారిన పడిన వాళ్ళు ఆ ప్రాంతాలను వదిలేసి ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటారు గదా! సో, వాళ్ళు ఎక్కువగా ఆహార భద్రత లేకుండా ఉన్నారు. అలాగే ముఖ్యంగా మహిళల్లో పుట్టిన పిల్లల్లో చూసుకుంటే వాళ్ళు పోషకాహార లోపాలకు ఎక్కువగా గురవుతూ ఉన్నారనమాట. ఈ గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, అలాగే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ముఖ్యంగా మొత్తం జనాభాలో వీళ్ళే ఎక్కువగా పోషకాహార లోపాలతో బాధపడుతూ ఉన్నారనమాట. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 1998, 99 చూసుకుంటే ఇలాంటి పిల్లలు, మహిళల సంఖ్య దాదాపు 11 కోట్లు ఉన్నది అని చెప్పి వీళ్ళు అంచనా వేయడం అనేది జరిగింది. అంటే ఈ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఎవరైతే 5 సంవత్సరాల కంటే లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళు దాదాపు 11 కోట్ల మంది ఉన్నారట. సో, అయితే ఈ ఆహార భద్రత లేని ప్రజలు కూడా దేశం మొత్తం మీద కూడా ఒకే రీతిలో లేరు. ఒక ప్రాంతంలో ఎక్కువగా, ఒక ప్రాంతంలో తక్కువగా ఆ విధంగా ఈ పేదరికంలో కూడా కొన్ని ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు, గిరిజనులు, మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఆహార అభద్రతకి లోనవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆహార అభద్రత కలిగిన వ్యక్తులు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఈ యొక్క రాష్ట్రాల్లో మన దేశంలో. సో, ఈ ఆకలి అనేది మనకి ఆహార అభద్రతను సూచించే మరొక అంశం కింద మనం చెప్పుకోవచ్చు. సో, ఆకలి అనేది పేదరికాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటుందన్నమాట. సో, పేదరికాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో, ఆహార భద్రతను సాధించడంలో ఆకలిని తొలగించడం అనేది ఫస్ట్ ఉన్న ఒక మెయిన్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆహార భద్రత కల్పించాము అంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి లేకుండా చేయాలన్నమాట.
సో, ఈ ఆకలిని తీర్చినట్టయితే ఆహార భద్రత అనేది కొంతవరకు కల్పించినట్టుగానే ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. సో, రోజులు అంటే కొన్ని రోజుల పాటు సరిపడినంత ఆహారం తీసుకోవడం వల్ల ఈ దీర్ఘకాలిక ఆకలి అనేది ఏర్పడుతుంది. అంటే కొన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఉండడం వల్ల బాడీ అంతా బాగా నీరసించిపోయి దీర్ఘకాలిక ఆకలి అనేది ఏర్పడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో, వారు ఎందుకు ఈ విధంగా అంటే వాళ్ళు చాలా తక్కువ సంపాదించడం వలన, బతకడానికి ఆహారం కొనలేని స్థితిలోని వాళ్ళు ఉండడం వల్ల ఈ దీర్ఘకాలిక ఆకలితో బాధపడుతూ ఉంటారు. సో, వ్యవసాయ కార్యకలాపాలు కాలానుగుణ స్వభావం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ కార్మికుల కారణంగా పట్టణ ప్రాంతాల్లోని ఇది ఉంది. సో, ఎక్కువగా ఈ అంటే వ్యవసాయ పనుల వల్ల కొంత, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని, పట్టణ ప్రాంతాల్లోని ఉన్నటువంటి కార్మికుల్లో ఈ దీర్ఘకాలిక ఆకలి అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో, వర్షాకాలంలో మామూలుగా చూసుకుంటే ఇల్లు పనులు చేసేవారు అంటే నిర్మాణ కార్మికులకి ఎక్కువగా పనుండదు. సో, అక్కడ ఏ వ్యక్తికి కూడా సంవత్సరం పొడవునా పననేది దొరుకుతుందని గ్యారంటీ లేదు. సో, అలా కొన్ని నెలల పాటు కొంతమందికి పని లేకపోవచ్చు. అప్పుడు ఈ ఆకలి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ భారతదేశంలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1983లో 16% ఉంటే 1999, 2000కి వచ్చేసరికి అది 2.6కి తగ్గిందనమాట. సో, అలాగే మొత్తం కూడా దీర్ఘకాలిక ఆకలి శాతం చూసుకుంటే అది 2.3 నుంచి 0.7కి తగ్గింది. ఇక పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 5.6 నుంచి 0.6కి, 0.8 నుంచి 0.3కి ఇది తగ్గినట్టుగా మనకిక్కడ కనిపిస్తూ ఉందనమాట. నెక్స్ట్ చూసుకుంటే స్వాతంత్రానంతరం నుండి భారతదేశం ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనకి ఈ స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఆహార ధాన్యాలని ఎక్కువగా చేయాలి. సో, అందరికి అందుబాటులో ఉంచాలి అనే దాని గురించి ప్రయత్నిస్తూ ఉన్నదనమాట. సో, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ప్రభుత్వ నాయకులు వాళ్ళందరూ ఏంటంటే చాలా చర్యలనేవి తీసుకున్నారు. ఈ ఆహార ధాన్యాలని వాటిని మనము పెంచాలి. సో, మంచిగా ప్రజలందరికి అందుబాటులో ఉంచాలి అని చాలా చర్యలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ వరి, గోధుమలో ఈ హరిత విప్లవం అనేది చాలా ఎక్కువ మార్పు చూపించిందని కూడా చెప్పుకోవచ్చు. అలా 1968లో జూలైలో గోధుమ విప్లవం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన స్టాంపుల్ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో, అలా స్టాంపులనేవి చేశారనమాట. ప్రత్యేక స్టాంపుల్ని రిలీజ్ చేసి ఈ ఏదైతే సాధించిన అభివృద్ధి ఉన్నదో, హరిత విప్లవం ద్వారా సాధించిన అభివృద్ధి ఉన్నదో, సో, దానికి ఒక చిహ్నంగా అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గోధుమల్లో సాధించిన విజయం తర్వాత వరి పంటలోనూ ప్రతిరూపం దాల్చింది. సో, ఫస్ట్ గోధుమల్లో ఈ హరిత విప్లవం ఈ యొక్క హై ఎల్డెడ్ వెరైటీస్‌ని స్టార్ట్ చేశారు, హైబ్రిడ్ విత్తనాల్ని. ఆ తర్వాత వరిలో కూడా ఇది చేశారనమాట, ప్రవేశపెట్టారు. అప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ 2015, 16 సంవత్సరాల్లో చూసుకుంటే 44 అలాగే 30.21 మిలియన్ టన్నుల్లో ఎక్కువ అభివృద్ధి అనేది సాధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చూసుకుంటే 252.22 మిలియన్లు టన్నులు, అలాగే 2016-17లో 275.68 మిలియన్ టన్నులు అభివృద్ధి అనేది సాధించారనమాట. దేనివల్ల అంటే ఈ హరిత విప్లవం వల్ల. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు చూసుకుంటే 26.87, 17.69 మిలియన్ టన్నులు గోధుమలు అనేవి వాటిలో అభివృద్ధి అనేది సాధించాయి. ఇంకా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మంచి ఉత్పత్తిని అయితే సాధించాయి. 15.75 అలాగే 12.51 మిలియన్ టన్నుల యొక్క ధాన్యాలు అనేవి ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. సో, అలా అప్పుడు కొంతమంది తీసుకున్న చర్యలు అనేవి ఆహార ధాన్యాల పెంపుకి కారణమయ్యాయి. నెక్స్ట్ భారతదేశంలో ఆహార భద్రత. సో, ఎప్పుడైతే 1970లో హరిత విప్లవం ప్రారంభమైందో దేశం అనేది కొంతవరకు కరువుని నివారించింది. ఎందుకంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది బాగా పెరిగింది కాబట్టి. అయితే దేశమంతటా కూడా చాలా రకాలైన పంటలు పండించడం వల్ల ఈ 30 సంవత్సరాల్లో కూడా ఈ ఆహార ధాన్యాల్లో మంచి అభివృద్ధి అనేది దేశం సాధించింది.
ప్రభుత్వం రూపొందించిన ఇక్కడ చూడొచ్చు మనం. సో, ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో చూడొచ్చు. 80 నుండి 297 మిలియన్ టన్నులకి నెమ్మదిగా పెరుగుతూ వచ్చిందనమాట. సో, ఇక్కడ ప్రభుత్వం అనేది చాలా జాగ్రత్తగా ఈ చర్యలన్నింటినీ అంటే ఈ ఆహార భద్రత వ్యవస్థ పైన మంచి దృష్టి పెట్టి ఆహార ధాన్యాలనేవి ఉత్పత్తి చేస్తూ మంచిగా అంటే వాటి యొక్క ఉత్పత్తిని పెంచుతూ దేశవ్యాప్తంగా కూడా 2 చర్యలను చేపట్టింది. ఏంటి అంటే బఫర్ నిల్వలు అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ. సో, ఈ వ్యవస్థ ద్వారా ఏంటంటే బఫర్ నిల్వలు, ప్రజా పంపిణీ వ్యవస్థ. బఫర్ నిల్వలు అంటే ఏంటో ఇక్కడ మనం చూడొచ్చు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం ద్వారా ఏంటంటే ప్రభుత్వం సేకరించిన ఏవైతే గోధుమలు, బియ్యము ఇవి ఉంటాయో సో వీటిని నిల్వ చేస్తూ ఉంటుందన్నమాట. సో వాటినే బఫర్ నిల్వలు అంటాం. అయితే ఎందుకు నిల్వ చేయాలి అంటే సో ఏవైతే విపత్కర పరిస్థితులు అనేవి ఏర్పడతాయో అప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఏవైతే మిగిలి ఉన్న అంటే మిగులు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల్లోని రైతుల నుంచి ఈ FCI గోధుమలు, బియ్యాన్ని వీటన్నింటినీ కొనుగోలు చేసి వాళ్ళకి ఏదైతే ముందుగా ఒక ధర ప్రకటిస్తారనమాట. సో ఆ ప్రకటించిన ధరని వాళ్ళకి చెల్లిస్తూ ఉంటారు. దాన్ని MSP అంటారు. కనీస మద్దతు ధర అని అంటారనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్, దాన్ని ఇంగ్లీష్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. సో ఆ పంటల ఉత్పత్తిని పెంచేలాగా రైతులకి ప్రోత్సాహకాలు అందించి ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ఈ MSPని ప్రకటిస్తారనమాట. సో ఈసారి వరికి, ధాన్యానికి అదే వరికి, గోధుమలకి చూసుకుంటే వరికి మంచి రేటు ప్రకటించారనుకోండి అప్పుడు వాళ్ళు వరే పండిస్తారు. సో అలా ముందుగానే ప్రకటించడం వల్ల వాళ్ళు కూడా పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అలా ప్రకటించి పండిన తర్వాత ఈ FCI అనేది కొని ప్రతి సంవత్సరం కూడా గోడౌన్స్‌లో ఈ యొక్క స్టాక్ అంతటిని కూడా పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొరత ప్రాంతాల్లోని ఎవరైతే పేద వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి తక్కువ ధరకి ఈ యొక్క ధాన్యాల్ని పంపిణీ చేస్తూ ఉంటారు. సో దానినే జారీ ధర అని అంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఇచ్చే తక్కువ ధర. సో అలా ఈ విపత్తుల సమయాల్లోని, ఆహార కొరత ఉన్న సమయాల్లోని ఈ యొక్క నిల్వలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ. సో ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. PDS అంటారు ఇంగ్లీష్లో. PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ FCI ద్వారా ఏవైతే సేకరించిన ఆహార ధాన్యాలు అవి గోడౌన్స్‌లో ఉంటాయో సో అవి సమాజంలోని పేద వర్గాలకి ఈ వాళ్ళకి ఏంటంటే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే ఏదైతే వ్యవస్థ ఉందో దాన్నే ప్రజా పంపిణీ వ్యవస్థ PDS అని అంటూ ఉంటారనమాట. ఈ రేషన్ దుకాణాలు అనేవి గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఉండడం జరిగింది. అలా దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు 5.5 లక్షల రేషన్ దుకాణాలు అనేవి ఉన్నాయి. వీటినే చౌక ధరల దుకాణాలు అని కూడా అంటూ ఉంటారనమాట. ఈ రేషన్ దుకాణాలనే ఆహార సో ఇక్కడ చౌక ధరల దుకాణాలు అని అంటారు. అయితే వీటిలో మనకి ఆహార ధాన్యాలు, గోధుమలు అయితే గోధుమలు, బియ్యం అయితే బియ్యము, అలాగే పంచదార, కిరోసిన్ వీటన్నింటినీ ఇస్తూ ఉంటారనమాట. సో ఈ వస్తువులన్నింటినీ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఇక్కడ ఉన్న ప్రజలకి ఇస్తూ ఉంటారు. సో రేషన్ కార్డు కలిగిన ఏ కుటుంబానికైనా సరే మినిమం అంటే సపోజ్ ఒక 35 కిలోల ధాన్యము, 5 లీటర్ల కిరోసిన్, 5 కిలోల పంచదార ఇలా వాళ్ళ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి వాళ్ళకి ఈ రేషన్ దుకాణాల నుంచి ఈ యొక్క ఆహార ధాన్యాల్ని వాటిని అందిస్తూ ఉంటారనమాట. అయితే ఈ రేషన్ కార్డులు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. నిరుపేదలకు ఇచ్చేటటువంటి అంత్యోదయ కార్డులు, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నవారికి BPL కార్డులు, అలాగే మిగిలిన వారందరికీ APL కార్డులు. సో ఇలా 3 రకాలుగా ఈ రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటిలో కనుక మనం చూసుకుంటే బెంగాల్ కరువు నేపథ్యంలో 1940 కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత ప్రవేశపెట్టడం జరిగింది. హరిత విప్లవానికి ముందు 1960లో తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో ఈ ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను పునరుద్ధరించారు. సో ఇక్కడ బెంగాల్ కరువు వచ్చినప్పుడు ఈ 1940s ఆ కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత అనేది రేషనింగ్ అనేది ప్రవేశపెట్టారట. ఆ తర్వాత మళ్ళీ హరిత విప్లవం టైంలో కూడా దీన్ని మళ్ళీ పునరుద్ధరించారని చెప్తున్నారు. 1970sలో NSSO అనేది
నివేదించిన దాని ప్రకారం ఈ పేదరిక స్థాయిలనేవి అధికంగా ఉన్న కారణంగా 3 ముఖ్యమైన ఆహార ప్రమేయ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. సో, 1970లో ఎన్ఎస్ఎస్ఓ ఒక నివేదికని ప్రవేశపెట్టింది. అక్కడ ఎక్కువ మంది పేదలు అనేవారు ఉన్నారు అని చెప్పి, వాళ్ళ కోసం అనేవి ఒక 3 ముఖ్యమైన కార్యక్రమాలనేవి స్టార్ట్ చేశారట. అవేంటో చూద్దాము. ఈ ఆహార ధాన్యాల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే సమీకృత శిశు అభివృద్ధి సేవలు ఐసీడీఎస్ అని చెప్పి దీన్ని 1975లో ప్రవేశపెట్టారు. అలాగే పనికి ఆహార పథకం అని దాన్ని ఫుడ్ ఫర్ వర్క్ అని చెప్పి దాన్ని 1977, 78లో ప్రవేశపెట్టారు. ఇలా 3 కూడా ఆహార ధాన్యాల్ని అందించే ఒక చర్యలో భాగంగా ఇలా 3 కార్యక్రమాలనేవి ప్రవేశపెట్టారనమాట. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని కొత్త కార్యక్రమాలనేవి ప్రారంభించారు. మళ్ళీ వాటిని మళ్ళీ వాటిని పునఃసమీక్షించి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావడం ఇవన్నీ చేశారనమాట. చాలా వరకు ఇప్పుడు చాలా కార్యక్రమాలనేవి పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వడానికి చాలా కార్యక్రమాలనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అమల్లో ఉన్నాయి. వీటిలో ఆహారం అనేది ఒక ముఖ్యమైన అంశంగా కూడా చెప్తున్నారు. సో, అందుకనే మనకి ఈ పీడీఎస్ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందించడము, మధ్యాహ్న భోజనము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆహార భద్రతను పెంచడానికే ప్రవేశపెట్టారు. సో, నెక్స్ట్ గనుక చూసుకుంటే జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అని చెప్పి ఇచ్చారు. సో, ఈ చట్టం ఏంటి అంటే చాలా తక్కువ ధరలకే ఆహారాన్ని, పోషకాహార భద్రత గల జీవితాన్ని ప్రజలకి అందించడం కోసం ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అనేది తీసుకొచ్చారు. అలాగే ప్రజలు అనేవారు గౌరవప్రదంగా జీవించడానికి వీలు కల్పిస్తూ ఈ చట్టం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 75%, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 50% ప్రజలకి ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించారనమాట. సో, ప్రతి ఒక్కరికి తినడానికి ఆహార ధాన్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు. దాని కింద మనకి గ్రామీణ ప్రాంతాల్లో 75%, పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజల్ని వర్గీకరించారనమాట. ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితి అని చెప్పి ఇచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఆహార భద్రతను కల్పించడానికి తీసుకున్న ఒక మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చాడు. సో, ఇక్కడ బాక్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోనే కొన్ని వర్గాలుగా వీటిని విభజించారనమాట. సో, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది 1992లో స్టార్ట్ అయింది. సార్వత్రికం. అలాగే జారీ ధర ఏంటి అంటే ఇక్కడ డబ్ల్యూ అంటే వీట్ అనమాట, గోధుమలు. ఆర్ అంటే బియ్యము, రైస్. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, సో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. ఏపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువన, అబోవ్ పవర్టీ లైన్ అనమాట. సో, ఇక్కడ 2.34 కేజీల గోధుమలు, 2.89 కేజీల రైస్ అనేది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇచ్చేవారు. అలాగే పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇది కూడా 1992 వెనుకబడిన విభాగాలని కి ముందు మెయిన్గా వాళ్ళని తీసుకున్నారు. 20 కేజీల ఆహార ధాన్యాలు అనేవి ఇచ్చేవారు. అలాగే ఇవి కామన్ అనమాట. నెక్స్ట్ లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది 1997లో స్టార్ట్ చేశారు. పేదలు కాని వారికి అంటే బీపీఎల్, ఏపీఎల్ ఇద్దరికి ఇచ్చేవారు అనమాట. 35 కేజీల ధాన్యం అనేది ఇచ్చేవారు. సో, అందులో మళ్ళీ బీపీఎల్ వాళ్ళకి ఒకలాగా, ఏపీఎల్ వాళ్ళకి ఒకలాగా ఇచ్చేవారు అనమాట. అంత్యోదయ అన్న యోజన అనేది ఏంటంటే నిరుపేదలకు ఇచ్చేవారు. 2002లో స్టార్ట్ చేశారు. ప్రతి ఇంటికి నెలకి 35 కేజీల ఆహార ధాన్యాలు అందిస్తూ ఉండేవారు. నెక్స్ట్ అన్నపూర్ణ పథకం ఏపీఎస్. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నపూర్ణ పథకం కింద నిరుపేద సీనియర్ సిటిజన్స్కి ఇచ్చేవారు. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 10 కేజీల ఆహార ధాన్యాలు అనమాట. ఇక్కడ కాస్ట్ ఇది జారీ ధర, ఇది కాస్ట్ అనమాట. అంటే గోధుమలు అయితే ₹2.34, అదే రైస్ అయితే ₹2.89 అలా ఇక్కడ చార్జ్ చేసేవారు అనమాట. ఈ అన్నపూర్ణ పథకం కింద సీనియర్ సిటిజన్స్కి అయితే ఫ్రీగానే ఇస్తూ ఉండేవారు. నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో స్టార్ట్ అయింది.
ప్రాధాన్యత కలిగిన గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తూ ఉండేవారు. ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలనమాట. గోధుమలైతే రూ. 2, రైస్ అయితే రూ. 3, 3 ధాన్యాలైతే రూ. 1కి చొప్పున వాళ్ళు ఇచ్చేవారు. సారీ, ఇది జారీ ధర అనమాట. వెయిట్ అనుకున్నాను, సారీ. సో, ఈ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సెపరేట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది పేదలు కాని వాళ్ళు అందరికీ ఒకే విధంగా వర్తిస్తూ వచ్చేదనమాట. ఆ తర్వాత ఏంటంటే సంవత్సరాలు గడిచే కొలది వేరువేరుగా ఈ అంటే మంచిగా అందరికీ ముందు పేదవాళ్ళటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అందాలి అని చెప్పి అలా దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ వచ్చారు. అలా 1992లోని దేశంలోని 1700 బ్లాకుల్లో మళ్ళీ ఈ పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టి ఎవరైతే మారుమూల బాగా వెనుకబడిన ఉన్న ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ మనం అన్ని అందించాలి అని చెప్పి మళ్ళీ అన్ని ప్రాంతాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పి చేశారు. అది మనకి 1997 జూన్ నుంచి స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఈ పేదలు కానివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధరలు అనేవి సెపరేట్ చేయాలి అని చెప్పి చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఈ అంత్యోదయ అన్న యోజన అనేది స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ అంత్యోదయ అన్న యోజన అనేది 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అన్నపూర్ణ పథకం స్టార్ట్ చేశారు. ఈ ఇవన్నీ కూడా ప్రెజెంట్ ఈ పీడిఎస్ నెట్వర్క్తోనే, అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్తోనే అనుసంధానించబడి ఉన్నాయి. సో, ఇలా మనకి ఈ పీడిఎస్ అనేది అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ధరలు అనేవి స్థిరీకరించడంలో కానీ, వినియోగదారులకి మంచి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడంలో కానీ మంచిగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. దేశంలో ఏవైతే మిగిలిన ప్రాంతాల్లో నుండి కొరతున్న ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేయడము, ఆకలి, కరువు బాధను తీర్చడంలో ఇది చాలా బాగా ఉపయోగపడిందనమాట ఈ పీడిఎస్ వ్యవస్థ అనేది. సో, దీంతో పాటు చాలా పేద కుటుంబాలు వాళ్ళు తగిన ధరలతో, అంటే చాలా తక్కువ డబ్బులతో వాళ్ళ ఆహార ధాన్యాలు అవి కొనుక్కోవడం అవి చేశారు. అలాగే కనీస మద్దతు ధర ఆహార ధాన్యాల సేకరణ ఏవైతే ఉన్నాయో, సో, ఇవన్నీ కూడా ఉత్పత్తిలో పెరుగుదలకి, అలాగే రైతుల యొక్క ఆదాయాలు పెంచడానికి కూడా ఉపయోగపడ్డాయన్నమాట. సో, అయితే చాలా వరకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ పైన చాలా విమర్శలు అనేవి కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే చాలా నిల్వలు అనేవి అలా గోడౌన్స్‌లో ఉండిపోతున్నాయి. కొంతమంది వాటిని పక్కదోవ పట్టిస్తున్నారు. అలాగే కొన్ని కుళ్ళిపోతున్నాయి, కొన్ని ఎలకలు అవి తినేస్తున్నాయి. ఇలా చాలా రకాల విమర్శలు కూడా ఈ పీడిఎస్ వ్యవస్థ పైన అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకుంటే అంత్యోదయ అన్న యోజన ఇది మనకి డిసెంబర్ 2000లో ప్రారంభించారు. అన్నపూర్ణ పథకం అయితే 2002లో ప్రారంభించారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంత్యోదయ అన్న యోజన అయితే 2000 సంవత్సరం, అన్నపూర్ణ పథకం అయితే 2002లో స్టార్ట్ చేశారు. ఈ అంత్యోదయ అన్న యోజన అనేది డిసెంబర్లో స్టార్ట్ చేశారు. దీని కింద ఏంటి అంటే బీపీఎల్ కుటుంబాల్లో, అంటే బిలో పవర్టీ లెవెల్, దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 1 కోటి మంది నిరుపేదలను గుర్తించి వాళ్ళ కుటుంబాలకి ఆయా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సర్వే చేసి వీళ్ళందరినీ గుర్తించారనమాట. గుర్తించి సో, అలా ఆ కోటి కుటుంబాలకి కూడా ప్రతి కుటుంబానికి 25 కిలోల ఆహార ధాన్యాల్ని రాయితీ ధర పైన అందించేవారనమాట. గోధుమలు అయితే రూ. 2, బియ్యం అయితే రూ. 3 ఇస్తూ ఉండేవారు. అలా ఏప్రిల్ 2002లో దీని యొక్క పరిమాణం అనేది 20 కేజీల నుంచి 35 కేజీలకి పెంచారనమాట. ఆ తర్వాత ఈ పథకాన్ని మళ్ళీ ఇంకొక 50 లక్షల కుటుంబాలకి విస్తరించి జూన్ 2003లోని, అలాగే ఆగస్టు 2004లోని ఈ యొక్క పథకాన్ని మళ్ళీ ఇంకో 50 లక్షల మంది కుటుంబాలకి విస్తరించి దాదాపు ఒక 2 కోట్ల మంది ఈ అంత్యోదయ అన్న యోజన అనే పథకం కిందకి రావడం జరిగింది. అంటే 2 కోట్ల కుటుంబాలన్నమాట. సో, 2 కోట్ల మంది కాదు, 2 కోట్ల కుటుంబాలకి ఈ యొక్క పథకం అనేది అందుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే కేంద్ర ఆహార ధాన్యాలు, గోధుమ, బియ్యం నిల్వ మరియు కనీస బఫర్ నిబంధన మిలియన్ టన్నుల్లో అని చెప్పి ఇచ్చారు. సో, ఇవి నిల్వలు అన్నమాట. ఇవి బఫర్ నిబంధన. ఈ విధంగా మనకి ఇచ్చారు. అంటే జనవరి నెలలో, ఏప్రిల్ ఏ నెలలో ఎన్నెన్ని టన్నులు అన్నట్టుగా.
నెక్స్ట్ చూసుకుంటే రాయితీ అంటే ఏంటంటే, సో రాయితీ అనేది ఒక మార్కెట్ ధర మీద ఇప్పుడు ఒక రూ. 100 ఉన్నదనుకోండి. సో ఏదైనా ఒక వస్తువు రూ. 100 ఉన్నది. అందులో మీరు ఒక రూ. 50 చెల్లిస్తే ప్రభుత్వం మీకు ఒక రూ. 50 చెల్లించి మీకు ఆ రూ. 50ని తగ్గిస్తుందనమాట. సో దాన్నే ఇక్కడ రాయితీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రాయితీలనేవి ఏంటంటే వినియోగదారుల ధరలను తక్కువగా ఉంచడంతో పాటు అదే సమయంలో దేశీయ ఉత్పత్తిదారులు ఎక్కువ ఆదాయం పొందేలాగా చూస్తాయి. అంటే ఎవరైతే వినియోగదారులు ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఈ బర్డెన్‌ని తగ్గిస్తూ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ గనుక చూసుకుంటే 2014లో భారత ఆహార సంస్థ ఎఫ్‌సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర గోధుమలు, బియ్యం నిల్వలనేవి 65.3 మిలియన్ టన్నులనేవి ఉన్నాయి. సో ఇవి చాలా ఉండాల్సిన బఫర్ నిల్వల కంటే ఇందాక మనం మ్యాప్ చూసాం కదా! ఇలా ఉంది. సో ఇది ఉండాల్సిన నిల్వలు. కానీ అంతకంటే ఎక్కువే పైన ఉన్నాయి. సో అంతా 65.3 మిలియన్ టన్నులున్నాయి. అయినప్పటికీ కూడా ఇవి చాలా స్థిరంగానే అంటే ఎక్కువగానే ఉంటున్నాయి. ఎందుకు అంటే మామూలుగా చూసుకుంటే ప్రభుత్వం చాలా పథకాలనేవి స్టార్ట్ చేసింది. ఆ పథకాలు స్టార్ట్ చేసి చాలా ఆహార ధాన్యాల్ని పంపిణీ కూడా చేస్తుంది. ఈ యొక్క ఆకలి బాధలు అవి కూడా ఏమీ లేవు. అన్నీ బానే ఉన్నాయి. అయితే ఏమంటున్నారంటే ఈ అధిక స్థాయిలో ఏవైతే ఆహార ధాన్యాలు ఉన్నాయో, ఈ బఫర్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వృధా అయిపోతూ ఉంటాయి అనే ఒక అభిప్రాయం అనేది ఉన్నదనమాట. సో అలా ఎక్కువగా వాటిని అలా పోగేయడం వల్ల వాటి యొక్క నాణ్యత అనేది పోతుంది. అలాగే వాటి యొక్క నిర్వహణ అంటే అలా ఎక్కువ ధాన్యాలు అవి ఒకే దగ్గర భద్రపరచడం కూడా చాలా కష్టమైన పని అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో అలా కొన్ని సంవత్సరాల పాటు ఏంటంటే ఈ ఎంఎస్‌పిని స్తంభింప చేయడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఈ కొన్ని రోజులు ఈ ఎంఎస్‌పిని ఆపేయాలి. అంటే కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం ఆపేయాలి. ఆపేస్తే మన దగ్గర ఉన్న నిల్వలన్నీ అయిపోతే అప్పుడు మళ్ళీ ప్రకటించాలి అన్నట్టుగా ఇక్కడ కొంతమంది అభిప్రాయం అనమాట. అలా పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ముఖ్యమైన ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో వాటి యొక్క ఒత్తిడి ఫలితంగా ఈ పెరిగిన కనీస మద్దతు ధర వద్ద ఆహార ధాన్యాల సేకరణ అనేది పెరిగింది. అంటే ఈ రాష్ట్రాల వల్ల ఏంటంటే ఈ యొక్క నిల్వలు, ఈ కనీస మద్దతు ధర ఇవి కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ యొక్క సేకరణ కూడా ఎలా అంటే ఈ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో వీటిల్లోనే ఈ నిల్వలనేవి ఎక్కువగా ఉంటూ ఉండేవి. అలాగే గోధుమ, వరి ఈ 2 పంటల్ని సేకరించడం వల్ల ఈ ఎంఎస్‌పి పెరగడం వల్ల రైతులు అనేవారు ముఖ్యంగా అంటే పెద్ద పెద్ద సంపన్న రాష్ట్రాల్లోని రైతులు పేద ప్రజల ప్రధాన ఆహారమైన ముతక ధాన్యాల ఉత్పత్తి నుండి భూమిని బియ్యం, గోధుమల ఉత్పత్తికి మళ్లించడానికి ప్రేరేపించింది. అంటే ఇప్పుడు ఈ ఎంఎస్‌పిని ఎప్పుడైతే ప్రకటించి మీరు ఈ పంటలు పండించండి ఇంత రేట్ ఇస్తాము అని అన్నారో, ఇంక వేరు ప్రతి దేశంలోని అందరూ కూడా బియ్యము, గోధుమలే తినరు కదా! మిగతా ధాన్యాలు కూడా తింటూ ఉంటారు. సో ఇలా ఎప్పుడైతే ప్రకటించేవారో పెద్ద పెద్ద రైతులందరూ ఏం చేశారు? ఈ బియ్యాన్ని, గోధుమల్ని పండించడం స్టార్ట్ చేశారు. మిగతా ఏవైతే ముతక ధాన్యాలు అవి ఉంటాయో అవి తినే ప్రజలు కూడా ఉంటారు కదా! సో అవి లేకపోవడం వల్ల ఆ భూముల్లో కూడా ఈ వరి, గోధుమలే పండించడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువగా బాధపడ్డారనమాట. అంటే వాళ్ళు తిండికి కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చారు. అలాగే వరి సాగులో ఏంటంటే చాలా ఎక్కువ నీరనేది అవసరం. సో దానివల్ల ఎక్కువ నీరు తోడేయడం వల్ల ఏదైతే నీటి మట్టం ఉంటుందో అది పడిపోతూ ఉండేది. సో ఇలా ఏంటంటే ఒక వ్యవసాయ అభివృద్ధికి కొంత ముప్పనేది ఏర్పడిందనమాట. ఈ నిల్వలవి పెరిగిపోవడం వల్ల. సో ఎక్కువగా పండించేయడం వల్ల భూమి సారం తగ్గిపోవడము, నీటి నిల్వ తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఇక నెక్స్ట్ ఇక్కడ కనీస మద్దతు ధర అంటే ఏంటంటే ధాన్యాల సేకరణకు ప్రభుత్వానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని పెంచాయి ఈ ఎంఎస్‌పి అనేవి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క పెరుగుతున్న రవాణా, నిల్వ ఖర్చులు ఈ పెరుగుదలకు దోహదపడే ఇతర అంశాలని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ ఎంఎస్‌పిలని పెంచుకుంటూ వెళ్ళిపోయారో ఆ ధరకి ప్రభుత్వం వాళ్ళ దగ్గర ధాన్యం కొనడం అనేది చాలా ఎక్కువ డబ్బులు వాటి వల్లే పోతూ ఉండేవి. అవే కాకుండా మళ్ళీ వాటిని తేవడము, వాటిని నిల్వ చేయడము ఇవి కూడా ఎక్స్‌ట్రా ఖర్చులనేవి ప్రభుత్వానికి తగులుకుంటూ ఉండేవన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సో అలా ఎన్ఎస్ఎస్ఓ అనేది ఒకటి నివేదిక అనేది ఇచ్చింది. ఏమని అంటే 558
ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం ఎంత అంటే నెలకి 2004, 5లో చూసుకుంటే అది 6.38 కేజీలు ఉండేది. అది 2011, 12కి వచ్చేసరికి ఎంతకు మారింది? 5.98 కేజీస్‌కి తగ్గిందనమాట. అలాగే పట్టణ భారతదేశంలో చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క బియ్యం నిల్వలనేవి 2004, 5లో చూసుకుంటే 4.7 కేజీలనేవి ఉన్నాయి. అదే 2011, 12లో చూసుకుంటే 4.49 కేజీలకి తగ్గిందనమాట. ఇలా మనకి 2004, 5 సంవత్సరంలో పీడీఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది బియ్యము తలసరి వినియోగం అనేది ఈ బియ్యం యొక్క వినియోగం అనేది రెండింతలు పెరిగిందనమాట. అంటే పట్టణ భారతదేశంలో 66% పెరిగినట్టుగా ఇక్కడ మనకి ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఈ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అవ్వచ్చు, పట్టణ ప్రాంతాల్లో అవ్వచ్చు 2004, 5 సంవత్సరం నుండి ఈ పీడీఎస్‌లో అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో గోధుమల యొక్క తలసరి వినియోగం అనేది రెండింతలు పెరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ అనేది తగ్గి గోధుమల క్వాంటిటీ అనేది పెరిగిందనమాట. ఈ ఎవరైతే పీడీఎస్ డీలర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ లాభాల కోసం ఏం చేస్తూ ఉండేవారంటే ఆ యొక్క వచ్చిన ధాన్యాల్ని బయట మార్కెట్స్‌లో అమ్మేస్తూ అలాగే నాణ్యత లేని ధాన్యాల్ని విక్రయించడం ఎందుకులే అన్నట్టుగా అంటే విక్రయించడము, వాటిని సరిగ్గా తెరవకపోవడము ఇలాంటి అక్రమాలకి ఎక్కువగా ఈ పీడీఎస్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్పడుతూ ఉండేవారనమాట. సో అప్పుడు ఈ అమ్ముడుపోయిన నాసిరకం ధాన్యాలనేవి ఈ రేషన్ దుకాణాలు అలా మిగిలిపోవడం అనేది జరుగుతూ ఉండేది. సో ఇదొక పెద్ద సమస్యగా అప్పుడు ఈ రేషన్ దుకాణాల్లో మారింది. సో అలా ఈ రేషన్ దుకాణాలనేవి ఆ యొక్క ధాన్యాన్ని అమ్మలేనప్పుడు ఏమవుతాయి? ఈ ఎఫ్‌సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ ధాన్యాలన్నీ కుప్పలుగా పెరిగిపోతాయన్నమాట. సో అలా ఏమైంది అంటే నెమ్మదిగా ఈ పీడీఎస్ వ్యవస్థ అనేది నెమ్మదిగా డౌన్ అయిపోయింది. సో ఇంతకుముందు ప్రతి కుటుంబం కూడా పేదలు కానివారు ఇలా ప్రతి వారికి అందిస్తూ వచ్చేది. అంటే ఎంతో కొంత బియ్యము, గోధుమలు, పంచదార ఇవన్నీ ఇస్తూ ఉండేవారు. సో తర్వాత ఏమైంది వాటిని ఒకే విధమైన తక్కువ ధరకి ఇస్తూ ఉండేవారనమాట. అలా 3 రకాల కార్డులుగా విభజించారు. సో వీటన్నింటి వల్ల ఏంటంటే కొంతవరకు నెమ్మదిగా ఈ పీడీఎస్ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతూ వచ్చింది. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఈ 3 రకాల కార్డులు అవి ఎప్పుడైతే పీడీఎస్ సిస్టమ్‌లో పెట్టారో వివిధ ధరలనేవి లేవు. అంటే అప్పుడు ఏమైందంటే తక్కువ పేదలకి ఒక రేటు అలా కాకుండా అందరికీ ఒకే రేట్లు అలా పెట్టేయడం వల్ల ఏమైంది అంటే బిలో పవర్టీ లైన్ ఏదైతే ఉందో దానికి దిగువన ఉన్న వాళ్ళకంటే ఎగువన ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈ పీడీఎస్ సిస్టమ్‌లో ఆహార ధాన్యాలు అవి కొనుక్కుంటూ ఉండేవారనమాట. సో అలా ఈ వేరు ధరలతో కూడిన ఈ టీపీడీఎస్ అలాగే ఏవైతే ఉన్నాయో అంటే పేదరిక గీతకి ఎగువన ఏవైతే ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషన్ దుకాణాల్లో కొంచెం తక్కువ రాయితీ అనేది వీటికి లభిస్తూ ఉండేది. అలాగే ఏపీఎల్ కార్డులు ఏవైతే ఉన్నాయో సో వాటికి వాళ్ళకైతే బయట ఏ ధర అయితే ఉన్నదో ఇక్కడ రేషన్ కార్డులో కూడా అదే ధర అనేది ఉండేదన్నమాట. సో వాళ్ళు ఎందుకు బయట అక్కడ ఒకటే రేటు ఉంటే ఇక్కడే ఎందుకు కొనరు కదా. సో అలా ఏంటంటే వారికి కొనడానికి రేషన్ షాపులకు వచ్చి కొనడానికి అంత స్కోప్ అనేది లేకుండా పోయింది. ఆ విధంగా మారింది. ఆ తర్వాత ఆహార భద్రతలో సహకార సంఘాల పాత్ర అని చెప్పి ఇచ్చారు. ఈ భారతదేశంలోని మనకి దక్షిణ, పశ్చిమ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ సహకార సంఘాలు అనేవి ముఖ్య పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు ఆహార భద్రతలో. సో ఎందుకు అంటే ఈ సహకార సంఘాలు అనేవి పేదలకి తక్కువ రేట్లకే మంచి సరుకులు అవి అందించాలి అని చెప్పి కొన్ని షాప్స్ అవి కూడా దుకాణాలు అవి ఏర్పాటు చేస్తూ ఉండేవారనమాట. సపోజ్ మనకి ఇక్కడ తమిళనాడులో కనుక చూసుకుంటే తమిళనాడులో ఏవైతే నడుస్తున్న అన్ని దుకాణాలు ఉన్నాయో సో వాటిలో దాదాపు 94% దుకాణాలన్నీ కూడా ఈ సహకార సంఘాల ద్వారా నడుపుతున్నవి. అలాగే ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన ఏవైతే ఒక రేట్ ఉంటుందో సో దానికే వినియోగదారులకి పాలు, కూరగాయలు అవన్నీ అందించడంలో మనకి ఈ మదర్ డైరీ అనేది పురోగతి సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ సహకార సంఘాలు అనమాట. అలాగే గుజరాత్లో కనుక చూసుకుంటే ఈ పాలు ఉత్పత్తుల్లో అమూల్ అనేది ఒక మంచి
విజయం సాధించిన సహకార సంఘంగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలకి ఒక ఆహార భద్రతని అందిస్తూ, వాళ్ళకంటూ ఒక భరోసా ఇస్తూ నడుస్తున్నటువంటి సహకార సంఘాలకి కొన్ని ఉదాహరణలుగా ఈ అమూల్ గానీ, మదర్ డైరీ గానీ వీటన్నింటిని మనం చెప్పుకోవచ్చు. అలాగే మహారాష్ట్రలో గనుక చూసుకుంటే అకాడమీ ఆఫ్ డెవలప్‌మెంట్ సైన్స్ ఏడీఎస్ అకాడమీ ఆఫ్ డెవలప్‌మెంట్ సైన్స్ అనే అది ఏం చేసిందంటే వివిధ ప్రాంతాల్లో ధాన్యం బ్యాంకుల్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ అనేది ధాన్యం బ్యాంకుల్ని ఏర్పాటు చేసి ఎన్‌జీఓలు ఏవైతే ఉన్నాయో వాటికి అవకాశం కల్పించిందనమాట. సో ఈ ఎన్‌జీఓలకి ఆహార భద్రతపై శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలని అలాగే వాటన్నింటిని ఈ ఏడీఎస్ అనేది నిర్వహిస్తూ ఉంటుందనమాట. సో ఇలా మహారాష్ట్రలోని ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ ధాన్యం బ్యాంకులు అనేవి రూపుదిద్దుకుంటూ వస్తున్నాయి. సో వీటిని ఏర్పాటు చేయడానికి గానీ, వాటి యొక్క పని సులువు చేయడానికి అంటే ఇతర ఎన్‌జీఓలు ఇలాంటి పనిని సులువు చేయడానికి, ఈ ఆహార భద్రత పైన ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేయడానికి ఈ ఏడీఎస్ చేసిన ప్రయత్నాలనేది మంచి ఫలితాన్నిచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ఏడీఎస్ ఏదైతే ప్రారంభించిన ధాన్యం బ్యాంకులున్నాయో అవి మంచి సక్సెస్‌ఫుల్‌గా కూడా రన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇవి మనకి ఈ యొక్క లెసన్‌కి సంబంధించి భారతదేశంలో ఆహార భద్రత అనే టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దీంతో ఈ యొక్క ఎకనామిక్స్‌లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.